గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివిల్ ఇంజనీర్స్ అడ్డా 22. సో మనం ఇది మన టెలిగ్రామ్ అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్. మనకి ఇక్కడ నుండి వచ్చే ప్రతి పీడిఎఫ్ కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఉంటే కనుక మనం ఈ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్ మనకి ఇది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ప్రతి అప్డేట్ కానీ మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రతి పీడిఎఫ్ గురించి కూడా నేను అందులో షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్, ఈ రోజు మనం హైడ్రాలిక్ మిషన్స్ లో టర్బైన్స్ గురించి చూద్దాము. సో హైడ్రాలిక్ మిషన్స్ అనేది వన్ ఆఫ్ వెయిటేజ్ ఉన్న టాపిక్. మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంది, మనకి ఏడబ్ల్యూ కానీ జెన్కో కానీ ట్రాన్స్కో అన్నిటికి కూడా ఈ హైడ్రాలిక్ మిషన్స్ అనేది మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో హైడ్రాలిక్ మిషన్స్ అంటే ఏంటంటే, ముందు మనకి మిషన్స్ టూ టైప్స్. ఇందులో ఒకటి టర్బైన్స్, రెండోది పంప్స్. సో టర్బైన్స్ ఏంటంటే హైడ్రాలిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అదే పంప్స్ అయితే కనుక దానికి రివర్స్, మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన మెయిన్గా ఏంటంటే మనకి టర్బైన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో టర్బైన్స్ ఏంటంటే మనకి పవర్ ప్లాంట్స్, పవర్ ప్రొడ్యూసింగ్ డివైజెస్ అంటారు. పవర్ ప్రొడ్యూసింగ్ టర్బైన్స్ అనేది ఏంటంటే మనకి పవర్ ప్రొడ్యూసింగ్ టైప్ ఆఫ్ డివైజెస్. మరి పంప్స్ ఏంటంటే పవర్ కన్జ్యూమింగ్, ఎందుకంటే మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుని అది మనకి హైడ్రాలిక్ ఎనర్జీ అంటే వాటర్ అనేది వస్తుంది. మనం డైలీ లైఫ్లో చూసే మన దగ్గర ఉన్న మోటార్స్ అవన్నీ కూడా పంప్స్కి సంబంధించినవి. సో కమింగ్ బ్యాక్ టు టర్బైన్స్ సంబంధించిన టాపిక్ ఏంటంటే మనకి ముందుగా మనం దాని క్లాసిఫికేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ ఎనర్జీ అవైలబుల్, ఏదైతే డైరెక్షన్లో హిట్ అవుద్దో ఆ డైరెక్షన్ బట్టి, స్పెసిఫిక్ స్పీడ్ బట్టి, హైట్ బట్టి, వాటిని బట్టి క్లాసిఫికేషన్ ఉంది. సో ప్రతి క్లాసిఫికేషన్ కూడా మనం ఇందులో కవర్ చేద్దాము. సో మెయిన్గా ఏంటంటే మనకి ఎనర్జీ అవైలబుల్, మనకి ఐదర్ ఎనర్జీ అనేది కెనెటిక్ కానీ పొటెన్షియల్ ఎనర్జీ నుండి కెనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో మెయిన్గా ఏంటంటే ఇంపల్స్. సో ఇంపల్స్ ఏంటంటే మనకి ఒక నాజిల్ లాంటిది దానికి ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. సో ఏరియా తగ్గుద్ది కాబట్టి వెలాసిటీ ఇంక్రీజ్ అవుద్ది. సో వెలాసిటీ ఇంక్రీజ్ అవడంతో మనకి ఇక్కడ కెనెటిక్ ఎనర్జీ అనేది వస్తుంది. సో Ke = ½ mv² అనే దాని మీద బేస్ అయ్యి మనకి ఇంపల్స్ టర్బైన్ అని ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం ఎంటైర్ అవైలబుల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ స్ట్రిక్ట్లీ ఇంటూ కెనెటిక్ ఎనర్జీ ఇన్ నాజిల్ బిఫోర్ ఎంటరింగ్ ద రన్నర్. సో ఏంటంటే మనకి త్రూ అవుట్ ద 100% కూడా ఇక్కడ 100% మనకి కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. సో ఇది 100% కైనెటిక్ ఎనర్జీ ఉన్నదాన్ని ఇంపల్స్ టర్బైన్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు తెలిసింది ఆల్మోస్ట్ పెల్టన్ వీల్ అనేది మనకి దీనికి ఎగ్జాంపుల్. సో రియాక్షన్ టర్బైన్ ఏంటంటే, సో అది ఎనర్జీ అనేది ప్రెషర్ ఎనర్జీ ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ డాటమ్ హెడ్ బట్టి దాంట్లో వాటర్ దాంట్లోకి వచ్చిన తర్వాత త్రూ రన్నర్ వెళ్ళేటప్పుడు పార్ట్లీ ఈ కెనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కెనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయిన తర్వాత అది మన రన్నర్ అనేది రొటేట్ అవుతుంది. సో ప్రెషర్ అనేది కంటిన్యూగా డ్రాప్ అవుతుంది, ఎందుకంటే అది కన్వర్ట్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ నుండి కెనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి దాంట్లో ప్రెషర్ డ్రాప్ అనేది ఉంటుంది. ఈ ప్రెషర్ డ్రాప్ని మనం దేని ద్వారా కౌంటరాక్ట్ చేస్తామంటే డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసి, ఆ డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా మనం దీని మళ్ళీ ఏదైతే కెనెటిక్ ఎనర్జీ కింద మారిందో ఆ కెనెటిక్ ఎనర్జీ కింద మారిన ప్రతిదాన్ని మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి మనం దానికి అవుట్లెట్ ద్వారా బయటకు తీసుకొస్తాం. సో ఇది 2 టైప్స్ ఆఫ్ మనకి బేస్డ్ ఆన్ ఎనర్జీ అవైలబుల్. సో బేస్డ్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ త్రూ ద రన్నర్. సో రన్నర్కి మనకి ఎలాగంటే ఇక్కడ టాంజెన్షియల్ ఫ్లో, రేడియల్ ఫ్లో, యాక్సియల్ ఫ్లో, మిక్స్డ్ ఫ్లో. ఈ ప్రతిదానికి ఎగ్జాంపుల్ అనేది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇస్తారు, దాన్ని బట్టి మనం ఏదైతే ఆప్షన్ ఉందో ఆప్షన్ కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో టాంజెన్షియల్ ఫ్లో అంటే లిక్విడ్ స్ట్రైక్ ద రన్నర్ టాంజెన్షియల్. సో టాంజెన్షియల్ అంటే ఏంటంటే మనకి ఇది బకెట్ ఇలా ఉంటే, సో ఇలా హిట్ అవుద్ది. సో దీనికి ఏంటంటే దీనివల్ల ఈ రన్నర్ ఏదైతే ఉందో ఆ రన్నర్ రొటేట్ అవుతుంది టాంజెన్షియల్గా మనం హిట్ చేసినప్పుడు. సో దాన్ని టాంజెన్షియల్ ఫ్లో అంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనకి ఆల్రెడీ మనకి తెలిసిందే పెల్టన్ వీల్ మ్యాక్సిమం టాంజెన్షియల్గానే హిట్ చేస్తుంది రన్నర్ని. సో అది మనకి ఎగ్జాంపుల్ ఇంకో పెల్టన్ వీల్. సో రేడియల్ ఫ్లో ఏంటంటే ఇది షాఫ్ట్ యాక్సిస్ ఏదైతే ఉందో దానికి రేడియల్గా దాంట్లోకి వచ్చి వాటర్ అలాగే రేడియల్గా ఎగ్జిట్ అవుతుంది. సో దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఫ్రాన్సిస్. ఈ ఎగ్జాంపుల్స్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. యాక్సియల్ ఫ్లో అంటే త్రూ ద రన్నర్. ఇప్పుడు ఇలా రన్నర్ ఉంటే వాటర్ అనేది ఇలాగా రన్నర్ ఎలాగైతే ఉందో ఆ రన్నర్ ద్వారా వస్తూ అక్కడ హిట్ చేసి వెళ్తుంది. సో దానికి మెయిన్ ఎగ్జాంపుల్స్ కెప్లాన్, ప్రొపెల్లర్. మిక్స్డ్ ఫ్లో ఏంటంటే ఎంటర్ అయ్యేదేమో రేడియల్గా ఎంటర్ అవుతుంది, యాక్సియల్గా ఎగ్జిట్ అవుతుంది.
సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఫ్రాన్సిస్ టర్బైన్. దీనికి సంబంధించి ఇవి మాత్రం కంపల్సరీగా మనకి మాక్సిమం మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ఇది ఒక టైపు. సో ఇది మాత్రం మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇంపల్స్ రియాక్షన్ ఆల్మోస్ట్ మనం ఎలాగైనా సరే చెప్పేయగలం, కానీ ఈ బేస్డ్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో మాత్రం మనం కన్ఫ్యూజన్ అయ్యేది ఇక్కడ ఫ్రాన్సిస్, ఇక్కడ మోడర్న్ ఫ్రాన్సిస్ దగ్గర కన్ఫ్యూజన్ అవుతాం. అలాగే కెప్లాన్ ఏ టైప్ అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఈ క్లాసిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్. తర్వాత హెడ్, బేస్డ్ ఆన్ హెడ్ స్పెసిఫిక్ స్పీడ్ లిమిట్ బట్టి మనకి ఒక క్లాసిఫికేషన్ ఉంది. పెల్టన్ వీల్లో 2 రకాలు, సింగిల్ జెట్ ఉంటుంది, మల్టీ జెట్ ఉంటుంది, ఫ్రాన్సిస్ టర్బైన్, కంప్లైంట్ టర్బైన్. పెల్టన్ వీల్ ఏంటంటే హై హెడ్, హెడ్ అనేది ఎక్కువ ఉంటుంది, డిశ్చార్జ్ అనేది తక్కువ ఉంటుంది. సో డిశ్చార్జ్ తక్కువ ఉంటుంది అనగానే మనకి దాని యొక్క స్పెసిఫిక్ స్పీడ్ తక్కువ ఉంటుంది అనేది కూడా ఒకటి మనం లాజిక్గా పెట్టుకోవచ్చు. హై హెడ్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి అబౌవ్ 300 మీటర్స్ నార్మల్గా. సో అప్ టు 200 మీటర్స్ నుండి 250 మీటర్స్ నుండి 1000 మీటర్స్ వరకు కనుక పెల్టన్ వీల్ ఉంటే కనుక అది పెల్టన్ వీల్ హై హెడ్. ఇది ఆపరేట్స్ ఎట్ హై హెడ్. అలాగే మల్టీ జెట్ ఉన్నప్పుడు 200 to 400 మీటర్స్ మాత్రం ఉంది. సో మనకి గ్రేటర్ దెన్ 300 మీటర్స్ హెడ్, లేదా 10 to 35, లేదా 10 to 60 స్పెసిఫిక్ స్పీడ్. మనం స్పెసిఫిక్ స్పీడ్ అంటే ఏంటో అనేది కూడా కమింగ్లో మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఫ్రాన్సిస్ టర్బైన్. ఫ్రాన్సిస్ టర్బైన్ ఏంటంటే మీడియం హెడ్, ఫస్ట్ హై, తర్వాత మీడియం, నెక్స్ట్ లో. సో హై హెడ్ వచ్చేసరికి పెల్టన్ వీల్ హెడ్ బేసిస్ అనమాట, ఇది హెడ్. మీడియం వచ్చేసరికి మనకి ఫ్రాన్సిస్, లో హెడ్ వచ్చేసరికి కెప్లాన్. స్పెసిఫిక్ స్పీడ్ దీనికి రివర్స్లో ఉంటుంది. హెడ్ స్పెసిఫిక్ స్పీడ్ వచ్చేసరికి లో, మీడియం, హై. మ్యాక్సిమం వాల్యూస్ అవసరం ఉండదు. ఒకవేళ ఏమైనా వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలంటే మాత్రం కంపల్సరీగా ఈ టేబుల్ అలాగే ఇది ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. టైప్స్ అడిగితే కనుక హై హెడ్, లో హెడ్, హై హెడ్ మీడియం హెడ్ డిశ్చార్జ్, మీడియం హెడ్, మీడియం డిశ్చార్జ్. సో మనకి ఏంటంటే మీడియం అనేది ఫ్రాన్సిస్ టర్బైన్ అనేది మీడియం హెడ్గా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు, మీడియం హెడ్, మీడియం డిశ్చార్జ్, అలాగే స్పెసిఫిక్ స్పీడ్ కూడా మీడియంగా ఉంటుంది. సో ఇది ఫ్రాన్సిస్ గుర్తుపెట్టుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం రెండు కూడా డివైడ్ చేసుకోగలం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిజైన్ ఆస్పెక్ట్స్ అనేది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఏంటంటే మనకి పెల్టన్ వీలు సంబంధించి దాని యొక్క జెట్ రేషియో, వెలాసిటీ రేషియో, అలాగే దాని నెంబర్ ఆఫ్ బకెట్స్ ఎన్ని ఉండాలి, కీ డైమెన్షన్స్ అంటే బకెట్ యొక్క విడ్త్, లెంత్ ఎలా ఉండాలనేది మ్యాక్సిమం ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్లో ఉన్న టాపిక్ ఇది. సో ఏంటంటే మనకి దీంట్లో మెయిన్ది వెలాసిటీ అండ్ స్పీడ్ రేషియో. దాన్ని మనం ఇప్పుడు మనకి ఏదైతే ఇలా టాంజెన్షియల్గా హిట్ చేస్తున్నామో ఆ వెలాసిటీ కంటే ఏదైతే రన్నర్ తిరుగుతుందో అది యూ, అంటే ఇది బకెట్ వెలాసిటీ. సో మనం హిట్ చేసిన వెలాసిటీ కంటే ఇది ఏ వెలాసిటీ అయితే తిరిగిందో ఆ వెలాసిటీ మనకి ఇంపార్టెంట్. సో ఆ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే కనుక 5 × √2gh. సో ఈ 2gh అనేది మనకున్న వి వెలాసిటీ. కానీ మనం ఈ సై ఏదైతే స్పీడ్ రేషియో ఉందో ఆ స్పీడ్ రేషియోతో దాన్ని మనం మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి ఆ బకెట్ యొక్క వెలాసిటీ అవుతుంది. సో ఆ 5 వాల్యూ ఎంత ఉంటుంది అనేది అడుగుతుంటారు ఎక్కువగా. 0.43 to 0.48 అనేది ఉంటుంది. అలాగే మనకి థియరిటికల్గా మాక్సిమం 0.5 అని చెప్పి ఇచ్చారు. సో ఇదే మనకి ఎఫిషియన్సీ కింద కూడా అడుగుతారు. టు గెట్ మాక్సిమం ఎఫిషియన్సీ బకెట్ వెలాసిటీ అనేది మెయిన్ వెలాసిటీలో v/2 ఉంటుంది. సో హాఫ్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది జెట్ వెలాసిటీ కంటే హాఫ్ ఉంటుంది, అది జెట్. సో జెట్ రేషియో ఏంటంటే మనకి ఏదైతే రన్నర్ వీల్ ఉందో ఆ రన్నర్ వీల్కి ఏదైతే మనకి ఇక్కడ జెట్ వస్తుందో దాని డయామీటర్, ఈ జెట్ ఏదైతే మనకి ఇలాగా హిట్ చేస్తుందో ఆ వెలాసిటీకి ఉన్న రేషియోని జెట్ రేషియో అంటారు. దాన్ని ఎంతో రిప్రజెంట్ చేస్తారు, d/d. d అంటేనేమో రన్నర్ది, ఇక్కడ d అంటేనేమో వెలాసిటీ ఆఫ్ జెట్, డయామీటర్ ఆఫ్ ది జెట్, సారీ. సో ఇది m = d/d. సో దీని వాల్యూ మినిమంగా మనకి 12, ఆప్టిమమ్ డిజైన్ పర్పస్ కింద 12 ఇస్తారు. సో నెంబర్ ఆఫ్ బకెట్స్ ఏదైతే ఇలాగా మనకి ఇలా రన్నర్కి మనం ఇలా బకెట్స్ బ్లేడ్స్ ఉంటాయో బ్లేడ్స్ని బకెట్స్ అంటారు. సో ఆ బకెట్స్ ఎన్ని ఉండాలి అనే దానికి కూడా ఒక ఆప్టిమమ్ నెంబర్ అనేది ఉంది. ఆ నెంబర్ మనకి జెట్తో రిప్రజెంట్ చేస్తారు. సో 15 + d/2d. ఇక్కడ మనం చూస్తే d/dని మనం ఆల్రెడీ జెట్ రేషియో అంటున్నాం. సో 15 + m/2 అనేది మనకి నెంబర్ ఆఫ్ బకెట్స్ ఎన్ని రిక్వైర్డ్ అనేది ఈ 15 + m/2 అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇవి దాని తర్వాత మనకి మెయిన్గా ఏంటంటే డైమెన్షన్స్. ఏదైతే మనం బకెట్ దీనికి ప్రొవైడ్ చేస్తున్నామో ఆ బకెట్ విడ్త్, లెంత్ ఎంత ఉండాలి అనే దాన్ని కూడా స్పెసిఫై చేస్తూ, విడ్త్ వచ్చేసరికి 5d, అలాగే లెంత్ ఆఫ్ బకెట్ వచ్చేసరికి 4.6d, వేర్ d డై ఆఫ్ జెట్. మనం ఏదైతే జెట్ ఇస్తున్నామో ఆ జెట్కి సంబంధించిన దాంట్లో లెంత్ అనేది 4.6 టైమ్స్ ఆఫ్ d ఉండాలి, విడ్త్ అనేది 5 టైమ్స్ ఆఫ్ d అనేది ఉండాలి. సో డిఫ్లెక్షన్ యాంగిల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ
ఇది డబుల్ బాటమ్ బకెట్ అంటాం కదా మనం పెల్టన్ వీల్కి. ఏదైతే ఇక్కడ జెట్ స్ట్రైక్ చేస్తుందో ఆ స్ట్రైక్ చేశాక ఆ డైరెక్షన్లో కాకుండా మీన్స్ ఇప్పుడు ఇది దాని యొక్క యాక్సెస్, అసలు యాక్సెస్, కానీ వాటర్ అనేది ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది. చూస్తున్నాం కదా, ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ డిఫ్లెక్ట్ అయినప్పుడు వచ్చిన యాంగిల్ని బీటా అంటారు. ఆ బీటా అనేది డిఫ్లెక్షన్ యాంగిల్. దాని మనకి ఎంత ఉంటుందంటే 165 to 170 degrees అరౌండ్. సో ఈ డిఫ్లెక్షన్ యాంగిల్ కూడా మనకి ఇస్తుంటారు. ఇది ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే టీటా వాల్యూ కనుక్కోవడానికి 180 మైనస్ బీటా, ఇది మనకి ప్రాబ్లమేటిక్ వెలాసిటీ ట్రయాంగిల్స్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పడం జరుగుతుంది. సో టీటా అనేది మనకి ఇవ్వడు డైరెక్ట్గా, ఇక్కడ బీటా అనేది డిఫ్లెక్షన్ యాంగిల్ ఇస్తాడు. ఆ డిఫ్లెక్షన్ యాంగిల్ బట్టి మనం టీటా అనేది కనుక్కోవాలి. సో మనకి వెలాసిటీ ట్రయాంగిల్స్ ఉంటాయి, ఏదైతే రిలేటివ్ వెలాసిటీ, అలాగే మనకి యూ బకెట్ వెలాసిటీ, దాని యొక్క మెయిన్ వెలాసిటీ, ఈ ఉన్న వాటిలో వెర్లీ వెలాసిటీ అని ఉంటుంది, అలాగే మనకి బకెట్ వెలాసిటీ ఉంటుంది. ఇవన్నీ మనం లేటర్గా డిస్కస్ చేసుకున్నాం. సో మెయిన్గా ఏంటంటే ఇది అవుట్లైన్ ప్లస్ ఏదైతే బేసిక్స్ అవసరమో ఆ బేసిక్స్ ఇందులో చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ డిజైన్ ఆస్పెక్ట్స్ అనేది మాత్రం చాలాసార్లు అడిగాడు మనకి, అందువల్ల అది కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏదైతే మనం ఇప్పుడు డిఫరెన్స్ చెప్పుకున్నాం ఇంపల్స్ అండ్ రియాక్షన్, దాని యొక్క డిఫరెన్సెస్, మేజర్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ప్రెజర్ ప్రొఫైల్ ఏమవుతుందంటే అట్మాస్ఫిరిక్ కాంటాక్ట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఫ్రమ్ ఇన్లెట్ టు ఎగ్జిట్. ఏంటంటే మనం ఏదో ఇచ్చేది నాజిలే కాబట్టి దాన్ని ఏదైతే మనం ఇన్లెట్ దగ్గర నుండి మళ్ళీ ఎగ్జిట్ అయ్యే వరకు కూడా ఏదైతే ప్రెజర్ ఉందో ఆ ప్రెజర్ అలాగే కాన్స్టెంట్గా అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది. కానీ మనకి ఏదైతే మనకి టర్బైన్ ఉందో ఆ టర్బైన్ రేడియల్గా వచ్చినట్లకి మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత దాని ప్రెజర్ ఎనర్జీ అనేది మనం ప్రెజర్ ఎనర్జీని కెనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ కన్వర్ట్ చేసినప్పుడు దాంట్లో ప్రెజర్ డ్రాప్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆ ప్రెజర్ డ్రాప్ అయిన ప్రెజర్ని మనం మళ్ళీ కెనెటిక్ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలంటే దానికి ఒక డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది మనం పెడతాము. ఎందుకంటే ఆ డ్రాఫ్ట్ ట్యూబ్ వల్ల ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు మనకి ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుద్ది. సో ప్రెజర్ డిక్రీజ్ అయినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం కూడా, మనకున్న కైనెటిక్ ఎనర్జీ మొత్తం కూడా ఏరియా ఇంక్రీజ్ అవ్వడం వల్ల వెలాసిటీ డిక్రీజ్ అవుద్ది. ఏరియా ఇంక్రీజ్ చేయడం వల్ల వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుద్ది. ఆ వెలాసిటీ డిక్రీజ్ అవడంతో మనకున్న కైనెటిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ అయినప్పుడు ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ ఉండడం వల్ల ఆ వాటర్ అనేది బయటకి ఎగ్జిట్ అవుద్ది. సో ప్రెజర్ డ్రాప్ కంటిన్యూస్లీ అక్రాస్ ది రన్నర్. కేసింగ్ నేచర్ ఏంటంటే హైడ్రాలిక్ ఫంక్షన్ ఉండదు. ఇది ఓన్లీ ఏంటంటే మనకి జెట్ అనేది డైరెక్ట్గా స్ట్రైక్ చేస్తుంది కాబట్టి స్ట్రైక్ చేసినప్పుడు అవి స్పిల్ అవుతుంటాయి. ఆ స్పిల్ అవ్వకుండా ఉండడం కోసం మనం కేసింగ్ అనేది పెడతాం. దీంట్లో ఏంటంటే మనం ప్రెజర్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి ఆ ప్రెజర్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం కోసం మనం కేసింగ్ అనేది యూజ్ చేస్తాము. అందుకే దాంట్లో ఏంటంటే ఫుల్గా వాటర్ అనేది ఫుల్గా ఫిల్ అయిన తర్వాత మాత్రమే రన్నర్ రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఫ్లో రెగ్యులేషన్ వచ్చేసరికి మనకి ఏంటంటే నీడిల్ అడ్జస్ట్ చేసుకోవడానికి స్పియర్ నీడిల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఒక ఇలా ఉండి ఇది మనకి ఏదైతే జెట్ ఇలా వస్తుందో ఆ జెట్ని మనం కావాలంటే రెగ్యులేట్ చేసుకోవచ్చు. అంటే ఈ స్పియర్ నీడిల్ అనే దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే దాని యొక్క ఏరియా డిక్రీజ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మనం ఫ్లో అనేది రెగ్యులేట్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే గైడ్ వెన్స్ అనేవి ఉంటాయి. ఆ గైడ్ వెన్స్ ఉండడం వల్ల ఫ్లోని ఎటువైతే మనకి రన్నర్కి వెళ్ళాలో ఆ రన్నర్కి వెళ్ళేలాగా ఫ్లో రెగ్యులేట్ చేస్తుంది. సో రిలేటివ్ వెలాసిటీ అనేది దీనికి రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది, దీనికి మారుతుంది. ఎందుకంటే ఏదో చెప్పాను నేను ఆల్రెడీ, మనకి ఏదైతే ఏరియా మనకి పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి దాంట్లో రిలేటివ్ వెలాసిటీ అనేది కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఉండేసరికి మనకి యూనిట్ క్వాంటిటీస్, దీని నుండి కూడా చాలా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకి 3 రకాలు ఉంటాయి: స్పీడ్, డిశ్చార్జ్, పవర్. యూనిట్ స్పీడ్ ఏంటంటే ఈ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎందుకంటే దీని మీద క్వశ్చన్స్ ఇస్తారు. ఎలా ఇస్తారు అనేది కూడా నేను ఒకసారి చెప్తాను మీకు. n/√h. అలాగే QU యూనిట్ డిశ్చార్జ్ వచ్చేసరికి Q/√h. పవర్ విషయంలో మాత్రం చూసుకోండి, పవర్ మారుతుంది. పవర్కి వచ్చేసరికి మాత్రం మనకి P/h⁻3/2. ఓకే, ఈ 3 ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఉంది చూడండి. ఒక టర్బైన్ H1 హెడ్తో N1 స్పీడ్తో ఆపరేట్ అవుతున్నప్పుడు హెడ్ H2 కింద చేంజ్ చేసినప్పుడు N2 ఎంత అవుద్ది? సో మనకి దానికి ఉన్నదాన్ని బట్టి ఆల్రెడీ మనం NU = n/√h ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం n/√h1 = n2/√h2. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకుని మనకి కొత్తగా వచ్చిన స్పీడ్ అనేది తెలుసుకోవచ్చు. అంటే ఒక టర్బైన్ అనేది మనకి 100 RPMతో రొటేట్ అవుతుంది అండర్ హెడ్ ఆఫ్ 15 మీటర్స్. ఒకవేళ హెడ్ అనేది మనం చేంజ్ చేసాము 20 మీటర్స్కి, అప్పుడు దాని యొక్క న్యూ స్పీడ్ అనేది ఎంత అని అడిగినప్పుడు మనం ఈ విధంగా చేయొచ్చు. అలాగే ఏదైతే డిశ్చార్జ్ విషయంలో కానీ అలాగే పవర్ విషయంలో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. న్యూమరికల్స్లో ఇలాంటివి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో అది స్పెసిఫిక్ స్పీడ్ అంటే చెప్తున్నాను కదా, NS మనకి ఏంటంటే 1 కిలోవాట్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి
1 మీటర్ హెడ్ ఉంటే దాని యొక్క స్పీడ్ ఆఫ్ టర్బైన్ ఎంత కావాలి అనేది మనకి స్పెసిఫిక్ స్పీడ్ అవుతుంది. సో ఇది ఎక్కువగా అడిగిన 1 మార్క్ క్వశ్చన్. మనకున్న ఆబ్జెక్టివ్స్లో ఎక్కువగా దీని గురించి కానీ డిశ్చార్జ్ గురించి కానీ అడుగుతారు. మనకి ఇది టర్బైన్ కాబట్టి టర్బైన్స్ పవర్ రిలేటెడ్. మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. పవర్ రిలేటెడ్ కాబట్టి n√p/h⁴ h⁴ ఇది ఇక్కడ మనం p వేయాలి. అదే పంప్స్ అయితే అక్కడ q వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో పంప్స్కి సంబంధించిన స్పెసిఫిక్ స్పీడ్ ఇక్కడ ఇచ్చాము. చూడండి ఇక్కడ స్పీడ్ n√q/h⁴. ఇక్కడ హెచ్ఎం అంటే మనకి మానోమెట్రిక్ హెడ్. దాని గురించి మనం పంప్స్ డిస్కస్ చేసినప్పుడు నేను చెప్తాను. సో ఈ రోజు మనం ఓన్లీ టర్బైన్స్ గురించి ఫోకస్ చేద్దాము. సో ఇది పంప్ స్పెసిఫిక్ స్పీడ్. ఈ రెండు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్. మనం ఏంటంటే మెయిన్గా ఇప్పుడు టర్బైన్స్ పంప్స్ కాబట్టి టర్బైన్ విషయంలో అయితే కనుక పవర్ వస్తుంది, అలాగే పంప్స్ విషయంలో అయితే డిశ్చార్జ్ వస్తుంది. ఇది మెయిన్గా ఉండే మేజర్ డిఫరెన్స్. ఈ మోడల్ అండ్ ప్రోటోటైప్ అనేది మనకి ఈఎస్సిలో కానీ గేట్లో కానీ బాగా ఎక్కువగా అడిగే క్వశ్చన్. ఈ మధ్యలో ఏపీఎస్సికి సంబంధించినట్లో కూడా ఈ మోడల్ అండ్ ప్రోటోటైప్ సంబంధించిన సిమిలారిటీ గురించి అడుగుతున్నారు. అంటే ఏదైనా ఒక డైరెక్ట్గా మనం ప్రోటోటైప్ టర్బైన్ ఇన్స్టాల్ చేసే ముందు ఒక మోడల్ రెడీ చేసి ఆ మోడల్కి ఏదైతే మనం ప్రాపర్టీస్ అనుకుంటున్నాం ఆ ప్రాపర్టీస్ని ఇచ్చి ఆ ప్రాపర్టీస్కి సంబంధించి అది ఎలాగా బిహేవ్ చేస్తుంది అనేది చూసి మనకి దాన్ని బట్టి తయారు చేస్తారు. ఏదైతే టు యాక్యురేట్లీ టెస్ట్ లార్జ్ స్ట్రక్చర్స్ ప్రోటోటైప్స్ అంటే మనం ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం అది యూజింగ్ స్కేల్డ్ బెంచ్ కన్ఫిగరేషన్స్ ఆఫ్ మోడల్. సేమ్ దానిలాగా మనం ఏదో ఒక స్కేల్ తీసుకుని దాని సిమిలర్గా ఉన్నదాన్ని మనం టెస్ట్ చేసి అది ఓకే అయిందా లేదా అనేది మనం చెక్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మోడల్కి ప్రోటోటైప్కి కంపారిజన్ చేసుకుంటాము. అది హెడ్ ఏదైతే ఇందాక ఇలాగే డిశ్చార్జ్ హెడ్ పవర్ ఏ విధంగా అయితే ఇందాక మనం యూనిట్ క్వాంటిటీస్లో చూసాం అదే విధంగా ఇక్కడ h/n²d² ఆఫ్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు h/n²d² ఆఫ్ ప్రోటోటైప్. దీంట్లో ఏంటంటే రిలేషన్స్ అడుగుతుంటారు. h ప్రపోర్షనల్ టు d² లేదా h ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d² అలా ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనం కంపల్సరీగా ఒకసారి మనం నేర్చుకోవాలి. సో డిశ్చార్జ్కి సంబంధించి అలాగే పవర్కి సంబంధించి ఈ మోడల్ అండ్ ప్రోటోటైప్ కంపారిజన్ అనేది ఒకసారి చూసుకోండి. సో ఇది మనం అప్ టు దిస్ టర్బైన్స్ అనేది మనం చూసాము. సో ఎట్ గ్లిమ్స్ ఒకసారి ఏదైతే పంప్స్ ఉన్నాయో ఆ పంప్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం నెక్స్ట్ సెషన్లో ఏంటంటే సెంట్రిఫ్యూగల్ పంప్ గురించి కంపల్సరీగా డీటెయిల్ డిస్కషన్ దాంట్లో చేద్దాం. జస్ట్ పంప్స్ అంటే ఏంటంటే హైడ్రాలిక్ పంప్స్ ఆల్రెడీ నేను చెప్పాను మీకు. మనకి ఏదైతే మెకానికల్ ఎనర్జీ ఉందో ఆ మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం. అంటే వాటర్ రావడం, మనం స్విచ్ చేస్తే మోటార్ రన్ అయ్యి దాంట్లో వాటర్ వస్తాయి. అదే మనకి ఇక్కడ పంప్స్ చేసే మేజర్ ప్రిన్సిపల్. సో పంప్స్ ఇంట్రడ్యూస్ 2 రకాలు ఉన్నాయి. రోటోడైనమిక్ ఆర్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్, అలాగే ఇంకోటి పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ రెసిప్రొకేటింగ్ ఆర్ రోటరీ. సో సెంట్రిఫ్యూగల్ ఫ్యామిలీ. మనకున్న రోటోడైనమిక్ పంప్స్ ఏంటంటే సెంట్రిఫ్యూగల్ పంప్ని రోటోడైనమిక్ టైప్ అంటారు. ఏంటంటే కంటిన్యూస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ వయా హై స్పీడ్ రొటేటింగ్ ఇంపెల్లర్. మనకి టర్బైన్స్లో అయితే రన్నర్ అంటాం, అదే పంప్స్లో అయితే ఇంపెల్లర్ అంటాం. సో దీని మనకి రొటేషన్ కూడా మనకి ఇది క్లాక్ వైజ్ మనకి రొటేట్ అయితే పంప్కి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో వైస్ వర్స మనకి ఏదైతే జెట్ స్ట్రైక్ చేస్తుంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుద్ది. సో పంప్ వచ్చేసరికి క్లాక్ వైజ్ తిరుగుద్ది. సో పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్స్ అంటే కనుక మనకి ఇప్పుడు హ్యాండ్ పంప్స్ అవన్నీ చూసారా, అలాంటివన్నీ కూడా మనకి పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్స్ అంటాం. రోటోడైనమిక్ అంటే కనుక ఇంపెల్లర్ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి ఇన్వర్టెడ్ అవుట్వర్డ్ యాక్సిల్ ఫ్లో మిక్స్డ్ ఫ్లో అనేవి ఉంటాయి. డిశ్చార్జ్ డెలివరీ సెంట్రిఫ్యూగల్ పంప్స్ రెసిప్రొకేటింగ్ పంప్స్. సో సెంట్రిఫ్యూగల్ పంప్స్ మనకి డైనమిక్ అని చెప్పాను. అలాగే మనకి ఏదైతే రెసిప్రొకేటింగ్ పంప్స్ ఉన్నాయో పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్స్. ప్రైమింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. ప్రైమింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు పంప్ ఏం జరుగుద్దంటే దాంట్లో ముందుగా వాక్యూమ్ ఉంటుంది. ఆ వాక్యూమ్ని మనం అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి కన్వర్ట్ చేసుకోవడం కోసం ముందుగా దాంట్లో వాటర్ వేసిన తర్వాత మాత్రమే పంప్ అనేది కంపల్సరీగా మనకి రన్ అవుతుంది. సో ప్రైమింగ్ అనేది సెంట్రిఫ్యూగల్ పంప్స్కి కంపల్సరీగా చేయాలి. అదే రెసిప్రొకేటింగ్ పంప్స్కి అవసరం లేదు. ఎందుకంటే అది సెల్ఫ్ ప్రైమింగ్ జరుగుతుంది. ఆటోమేటిక్గా ఎయిర్ టైట్ ఛాంబర్స్ ఉంటాయి, ఎయిర్ వెజల్స్ ఉంటాయి కాబట్టి అవి కంపల్సరీగా ఆపరేట్ అవుతాయి. సో హైలీ విస్కస్ మనకి ఏదైనా ఉంటే కనుక సెంట్రిఫ్యూగల్ పంప్స్ తీసుకుంటాం. మామూలుగా ఏదైనా క్లీన్ ఫ్లూయిడ్స్ అయితేనే, ఎందుకంటే ఇందులో స్ట్రక్ అయిపోతాయి. అందుకని క్లీన్ ఫ్లూయిడ్స్ ఉంటే మాత్రం రెసిప్రొకేటింగ్ పంప్స్ యూజ్ చేయగలం. ఏదైనా సరే మనకి సీవేజ్ వాటర్ కానీ లేకపోతే ఏదైనా మిక్స్డ్ హైలీ విస్కస్ వాటర్ కానీ ఏదైనా ఉంటే కనుక మనం కంపల్సరీగా సెంట్రిఫ్యూగల్ పంప్స్ యూజ్ చేసి మనం తీసుకోవాలి. అందుకే సెంట్రిఫ్యూగల్ పంప్స్ చాలా ఎక్కువగా మనం చూస్తుంటాం. సో మనం ఏంటంటే నేను మీకు ఈ పీడిఎఫ్ పెడతాను. ఇందులో మీకు సంబంధించిన ఎంసీక్యూస్ కానీ ఏదైనా ఉంటే కనుక మీరు దీంట్లో చూసుకోండి. సో చెప్పాను కదా మనకి పెల్టన్ వీల్కి సంబంధించి పిచ్ డయామీటర్ ఇచ్చారు, నాజిల్ డయామీటర్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ m = మనకి ఆల్రెడీ అనుకున్నాం. m = d/d ఫార్ములా వేస్తే కనుక మనకి దీని ఆన్సర్ అనేది వస్తుంది. m = d/d. సో ఇఫ్ ఆపరేటింగ్ హెడ్స్ స్కేల్స్ డౌన్ టు ఇనిషియల్ వాల్యూ యూనిట్ స్పెసిఫిక్ స్పీడ్ విల్ బి.
అంటే ఆపరేటింగ్ హెడ్ అనేది కనుక హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూకి వచ్చేస్తే మనం అయినా సరే మనం ఇక్కడ ఏమనుకున్నాం, యూనిట్ స్పీడ్ అనేది ఎప్పటికీ మారదు. యూనిట్ స్పీడ్ అనేది అండర్ యూనిట్ హెడ్ జరుగుతుంది కాబట్టి మనకు ఆపరేటింగ్ హెడ్లో ఎటువంటి చేంజ్ వచ్చినా సరే మనకి యూనిట్ స్పీడ్లో మాత్రం చేంజ్ అనేది ఉండదు. సో ఇది మనం దీని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. సో మీరు కూడా ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఇది టీఎస్పీఎస్ ఏడబ్ల్యూలో ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంపల్స్ టర్బైన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దీనికి ఆన్సర్ వచ్చి మనకి పెల్టాన్ వీల్ అవుతుంది. సో అదేవిధంగా హై స్పీడ్ లోడ్ ఇచ్చారు, మా హై హెడ్ లోడ్ ఇచ్చారు. చాలాసార్లు చెప్పా హై హెడ్ అని రాగానే మనం ఇందాక రాసుకున్నాం హై, మీడియం, లో అని రాసుకున్నాం. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి మనకి పెల్టాన్ వీల్ ఉంటుంది. సో పెల్టాన్ వీల్ అనేది ఆన్సర్. ఇది ఏపీఎస్సీ ఏడబ్ల్యూలో అడిగాను. టీఎస్పీఎస్సీలో ఏలో అడిగిన క్వశ్చన్. ఇన్ రియాక్షన్ టర్బైన్లో డ్రాఫ్ట్ ట్యూబ్ ఎందుకు యూజ్ చేస్తాం ఆల్రెడీ చెప్పాను. మనకి ఏదైతే పొటెన్షియల్ ఎనర్జీని మనం కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం వల్ల దాంట్లో ప్రెషర్ డ్రాప్ వచ్చి లోపల వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ మనం దాన్ని కనుక ఈ పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తేనే అది ఎగ్జిట్ అవుతుంది, లేకపోతే ఆ వాటర్ అక్కడే ఉండిపోతాయి. సో ఇది ఎందుకు జరుగుద్ది, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ప్రెషర్ ఎనర్జీ. ఏదైతే ఈ పార్షియల్గా ఉన్న కైనెటిక్ ఎనర్జీని మళ్ళీ మనం పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ఎగ్జిట్ చేస్తాం. సో స్పెసిఫిక్ స్పీడ్ చూడండి. ఈ స్పెసిఫిక్ స్పీడ్ ఆఫ్ టర్బైన్ అన్నారు. టర్బైన్ అన్నప్పుడు నేను చెప్పాను ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ రూట్ పి బై హెచ్ పవర్ 5/4. సో దీన్ని బట్టి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్యావిటేషన్ ఇన్ హైడ్రాలిక్ మెయిన్. ఈ క్యావిటేషన్ ఏంటంటే మనకి మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ ప్రాపర్టీస్లో చూస్తాం. బిలో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వచ్చినప్పుడు మనకి అది క్యావిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆన్సర్ లో ప్రెషర్ ఫాలింగ్ బిలో వాపర్ ప్రెషర్. సో ఏబిపిఎస్సి ఏఈలో అడిగింది, ఏడబ్ల్యూలో అడిగిన క్వశ్చన్ చూడండి. ఏ కెప్లాన్ టర్బైన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్. నార్మల్గా బేసిక్ ఏంటంటే కెప్లాన్ టర్బైన్ అనేది రియాక్షన్ టర్బైన్, అది మనకు తెలుసు. సో ఇందాక మనం వేసుకున్నట్టు ఆర్డర్లో చూస్తే కనుక మీడియం ఫ్రాన్సిస్ అనేది గుర్తుపెట్టుకోమను. సో మీడియం ఫ్రాన్సిస్ అయినప్పుడు లో హెడ్లో ఇది ఉంటుంది. సో లో హెడ్ యాక్సియల్ ఫ్లో టర్బైన్. యాక్సియల్ ఫ్లో గురించి కూడా నేను చెప్పాను అక్కడ, ఆ మోడల్ చూడండి సరిపోతుంది, తెలిసిపోతుంది. సో సెంట్రిఫ్యూగల్ పంప్ ఎన్ఎస్ అడిగారు. సో స్పెసిఫిక్ స్పీడ్ పంప్గా మనం ఏమనుకున్నాం, డిశ్చార్జ్ అనేది ఉంటుంది. సో ఎన్ రూట్ క్యూ బై హెచ్ పవర్ 3/4. ఆన్సర్ బి. ఇవి మనం ప్యారలల్ సిరీస్ అనేది మనం చూద్దాం మళ్ళీ. సో బట్ మనకున్న ఐడియా ప్రకారం చూద్దాం. రెండు పంప్స్ కూడా ఏదైతే రెండు పంప్స్ ఉన్నాయో ఆ రెండు పంప్స్ కూడా ప్యారలల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, దీని డిశ్చార్జ్ డబుల్ అవుతుంది. అదే దాని డిశ్చార్జ్ డబుల్ అయినప్పుడు దానికి అర్థం ఏంటి, మనకి ఇంక్రీజెస్ డిశ్చార్జ్ రేట్. అదే కనుక ఇక్కడ ఒక పంప్ ఉండి దాని నుండి ఇంకో పంప్ ఉండి ఉంటే దీని హెడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ అప్పుడు ఆన్సర్ ఏ అవుతుంది. సో ప్రైమింగ్ అనేది కంపల్సరీగా దేనికి కావాలి, సెంట్రిఫ్యూగల్ పంప్కి అవసరం. సో ఎయిర్ వెజల్ ఇన్ రెసిప్రొకేటింగ్ పంప్, ఇది మీకు డిస్కస్ చేయలేదు, బట్ దీనికి ఏంటంటే ఆన్సర్ రెడ్యూస్ యాక్సలరేషన్ హెడ్ అండ్ గెట్స్ యూనిఫామ్. ఎయిర్ వెజల్ రెసిప్రొకేటింగ్ పంప్లో ఎందుకు ఉండాలి అంటే పిస్టన్ సిలిండర్ అనేది రెండు ఉంటాయి. ఆ పిస్టన్ సిలిండర్కి మధ్యలో ఉన్నప్పుడు గ్యాప్ ఉన్నప్పుడు వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఆ వ్యాక్యూమ్ క్రియేట్ అవ్వకుండా ఉండడం కోసం ఎయిర్ వెజల్ అనేది మనం దానికి పెడతాము. ఆ ఎయిర్ వెజల్ పెట్టడం వల్ల ఏంటంటే ఏదైనా వ్యాక్యూమ్ ఉన్నా కరెక్ట్గా మనకి ఈ పిస్టన్ సిలిండర్ ఈ స్ట్రోక్ అయ్యేటప్పుడు అది మనకి వ్యాక్యూమ్ అనేది ఎక్స్పెల్ అవడం కోసం ఈ ఎయిర్ వెజల్ అనేది యూజ్ చేస్తాం. సో దానికి యూనిఫామ్ డిశ్చార్జ్ అనేది వస్తుంది. ఇది ఈఎస్సి ఏడబ్ల్యూలో అడిగిన క్వశ్చన్. ఇది మాక్సిమం హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ పెల్టాన్ వీల్ విత్ ఫ్రెషనల్ లెస్ బకెట్స్ ఈజ్ అబ్టైన్ ఫ్రమ్ వెన్ ద బకెట్ స్పీడ్ అంటే యూ అని చెప్పాను. దీనికి యూ ఈజ్ ఈక్వల్ టు v/2 హాఫ్ ఆఫ్ ది వెలాసిటీ తీసుకోవాలని చెప్పాను ఇందాకే, అదే హాఫ్ ఆఫ్ ది జెట్ వెలాసిటీ. సో విచ్ పారామీటర్ రిమైన్స్ కాన్స్టెంట్. యూనిట్ స్పీడ్కి ఏది కాన్స్టెంట్ అన్నా ఆల్రెడీ చెప్పాను మీకు. యూనిట్ స్పీడ్ ఉన్నప్పుడు మనకి యూనిట్ హెడ్తో ఆపరేట్ అవుతుంది. సో యూనిట్ హెడ్తో ఆపరేట్ అవుతుందంటే ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఎఫిషియన్సీస్ డిస్కస్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ గురించి చూద్దాం. నెక్స్ట్ సో పంప్స్ గురించి కూడా ఇంకా మనం ఫుల్గా డిస్కషన్ చేయలేదు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత దాని గురించి చూద్దాము. సో నెక్స్ట్ పార్ట్ కూడా కంపల్సరీ చూడండి, ఎందుకంటే నెక్స్ట్ విషయంలో కూడా మనం పంప్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫంక్షన్ ఆఫ్ గైడ్ వెయిన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను. మనకి గైడ్ వెయిన్స్ అనేది ఎందుకు ఉంటుంది అంటే వాటర్ ఎంటర్స్ టు రన్ అవర్ వితౌట్ షాక్. అంటే ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే ఇది మనకి బ్లేడ్స్ అయితే కనుక దీనిపైన మళ్ళీ ఇలాగుండి వాటర్ని గైడ్ చేస్తుంది ఇలాగ. సో వాటర్ అనేది ఏంటంటే ఇలాగ పైనుండి వచ్చినప్పుడు ఈ ఇంపెల్లర్లోకి వెళ్ళేలాగా రన్నర్లోకి వెళ్ళేలాగా మనకి ఈ గైడ్ వెయిన్స్ అనేది యూజ్ అవుతుంది. సో అది మనకి ఫ్రాన్సిస్ టర్బైన్ ఆల్రెడీ చెప్పాను మీకు, మీడియం అనేది ఉన్నప్పుడు మనకి ఫ్రాన్సిస్ అనేది అవుతుంది. సో దీన్ని బట్టి మనకి దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇన్వర్డ్ ఆర్
మిక్స్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్. ఎందుకంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్లో కూడా ఎందుకు పెట్టామంటే మోడర్న్ ఫ్రాన్సిస్. ఈ మోడర్న్ ఫ్రాన్సిస్ అనేది మోడర్న్ ఫ్రాన్సిస్ ఏంటి, దేనికి ఎగ్జాంపుల్ మిక్స్డ్ ఫ్లో. సో మనం యూనిట్ పవర్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. P పవర్ H పవర్ 3/2 PU ఈక్వల్ టు P/H పవర్ 3/2 మనం దాన్ని చూసాం. మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ నేను షేర్ చేయడం జరుగుద్ది. అందరూ మన ఛానల్లో జాయిన్ అయిన తర్వాత నేను ఈ పీడిఎఫ్ అనేది షేర్ చేయడం జరుగుద్ది. సో అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ పెడతాను, దీంట్లోనే మీకు ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో ఇది మన ఛానల్ రెఫరెన్స్, అలాగే మన ఛానల్ ద్వారా క్రియేట్ చేయడం జరిగింది. సో మనకి మీరు ఇంకా మన వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. రిమైనింగ్ కూడా నేను అన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుద్ది. సో టర్బైన్స్ తర్వాత మనం పంప్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనం సెషన్లో పంప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ స్పెసిఫిక్ స్పీడ్ బిట్వీన్ 300 to 1000. సో హై స్పెసిఫిక్ స్పీడ్ ఉన్నప్పుడు మనం కెప్లాన్ యూజ్ చేస్తాం, అందుకే కెప్లాన్ ప్రొపెల్లర్. సో థ్యాంక్ యూ ఆల్.